హాయ్ అండి. ఈరోజు నేను చక్కగా శుక్రవారం వచ్చేసి అమ్మవారికి మల్లెపూలతో లక్ష్మీదేవి అష్టోత్తరం వేసుకొని చేసి మల్లెపూలతో అభిషేకం చేశాను. ఎందుకు చేశానో ఈరోజు అంటే నా మనసులో ఒక కోరిక ఉండేదనమాట. ఆ కోరిక తీరాలి అనేసి ఈరోజు చేశాను. ఆ పూజ అయిపోయిన తర్వాత వచ్చి వాటర్ తాగి కూర్చున్నాను. నా కోరిక అయితే నెరవేరింది. నా ఛానల్కి మానిటైజ్ అవ్వాలని కోరుకున్నాను అనమాట. అవర్స్ అయిపోయేవి, సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, కానీ మానిటైజ్ అవ్వలేదన్నమాట. 3-4 రోజుల నుండి బాధపడుతూ ఉన్నాను. కానీ అమ్మవారికి ఇలా ఉప్పు దీపం పెట్టుకొని అష్టోత్తరం వేసుకొని లక్ష్మీదేవి అష్టోత్తరం వేసుకొని మల్లెపూలతో అభిషేకం చేసి నైవేద్యం పెట్టి అమ్మవారికి తాంబూలం పెట్టి చక్కగా మొక్కుకున్నాను అనమాట. నాకు ఈ కోరిక తీరాలనేసి నాకు ఎమోషన్ అయిపోతున్నాను అనమాట. నాకు ఈ కోరిక తీరాలని మొక్కుకున్నాను. అమ్మవారి పూజ అయ్యింది. ఒక 10-15 మినిట్స్లోనే నా కోరిక అనేది నెరవేరింది అనమాట. అమ్మవారికి అయితే చాలా నాకేంటంటే నమ్మకంతో పూజ చేశాను అనమాట. కోరిక అనేది నెరవేరింది. సో తప్పకుండా ఎవరికైనా మీకు ఏదైనా మనసులో బలంగా ఏదైనా కోరుకుంటే కనుక ఇలా పూజ చేయండి. నేను ఎలా పూజ చేశాను ఏంటి అనేది ఒక వీడియో చేసి చెప్తాను. ఆ వీడియో చూసి మీరు పూజ చేయండి. తప్పకుండా అది ఆ కోరిక న్యాయంగా ఉంటే కనుక కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. నా నమ్మకం అనమాట. ఇది రెండోసారి ఇలా నాకు అమ్మవారికి మల్లెపూలతో అభిషేకం చేసి కోరిక తీరిందంటే చేశానంటే కోరిక తీరింది. ఇది రెండోసారి అనమాట. అందుకే మీకు కూడా ఒకసారి చెప్పుదామనేసి ఈ వీడియో తీస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా అమ్మవారికి అయితే మీ ఇంట్లో ఏ అమ్మవారు ఉంటే అమ్మవారికి ఇలా చిన్న ఇత్తడున్నా, లేదంటే వెండి విగ్రహం ఉన్నా, లేదంటే పసుపుతో అమ్మవారికి రెడీ చేసేసి ఆ లక్ష్మీదేవి అష్టోత్తరం వేసేసి ఏదైనా నైవేద్యం పెట్టి అమ్మవారికి మల్లెపూలతో అభిషేకం చేయండి. మీకు మనసులో గట్టిగా కోరుకోండి నాకు ఈ కోరిక తీరాలని. తప్పకుండా నెరవేరుతుంది. సో నెరవేరిందా లేదా అనేది తప్పకుండా కమెంట్ చేయండి. సో వీడియోకి అనేది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉంటానండి. బాయ్ బాయ్.